రెచ్చగొట్టడం అనేటటువంటిది వర్కౌట్ కాదన్నది గుర్తుపెట్టుకోవాలి. ఎందుకయ్యా అంటే భారతదేశంలో గతంలో అయితే గనక సాధ్యమయ్యాయి. మత ఘర్షణలు ఎలా సాధ్యమైంది? రేడియో, టీవీ ప్రభుత్వానికి మాత్రమే ఉన్న రోజుల్లో ప్రభుత్వంలో ఉన్న పెద్దలు తమ రాజకీయాల కోసం మతాన్ని వాడుకునేటప్పుడు సాధ్యమైంది. పత్రికలు కూడా ఆనాడు మన వాళ్ళకి సంబంధించిన ఉండటంతో హిందువుల మీద దాడి జరిగితే ఒక వర్గం మీదన దాడి అని రాసుకొచ్చి, ముస్లింల మీద ఏదైనా దాడి జరిగితే ముస్లింల మీద దాడి అని రాయడం ద్వారా రెచ్చగొట్టుడు చర్యలు చేసేవాళ్ళు. ఇప్పుడు మీడియా, సోషల్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా, డిజిటల్ మీడియా ఇన్ని రకాలు వచ్చిన తర్వాత ఈ దూప్కే ఉద్యమాల్లాగానే ఉంటుంది. కాక్రోచ్ ఉద్యమం ఊహించింది ఒకటి, జరిగింది ఒకటి. రైతు ఉద్యమం జరిగింది, దేశవ్యాప్త రైతులందరూ కలిసి రెచ్చిపోతారు అనుకున్నారు. అక్కడక్కడిక్కడ కూడా స్పందించారు. అదేంటంటే ప్రచారం కోసం, అంతే తప్పించి అక్కడికి పోలా, లేదా వెళ్ళి షేక్ హ్యాండ్ ఇచ్చి ఫోటోలు తీయించుకుని వచ్చేసారు. లేదా నిరుద్యోగుల ఉద్యమని, సిఐఏ వ్యతిరేక ఉద్యమం అని చెప్పి, ఎన్ఆర్సీ వ్యతిరేక ఉద్యమం అని చెప్పి, షాహీన్ బాగ్ ఉద్యమం, ఇట్లా ప్రతి ఉద్యమము కావాలనంటే యాంటీ హిందుత్వ, యాంటీ నేషనలిజం, యాంటీ మోడీ శక్తుల పాత్ర అన్నటువంటిది అక్కడ స్పష్టంగా కనబడిపోతుంది పబ్లిక్కి. దాంతో పబ్లిక్ ఇన్వాల్వ్మెంట్ తగ్గింది. ఇప్పుడు ఈ దుప్కే ప్రోగ్రాం కూడా అదే జరిగింది. ప్రజల్లో అసంతృప్తి ఉంది. ఆ అసంతృప్తి రాజకీయంగా వాడుకోకూడదని ప్రజలు అనుకున్నారు. అందుకని ఎదురు దెబ్బ తగిలినటువంటి పరిస్థితి కాక్రోచ్ జనతా పార్టీది.